హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మనం అకౌంట్లో ఫామ్లో రాసాం కదా, ఫీల్డ్ హాట్ అయితే హాట్ అకౌంట్ అని. అది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది డీటెయిల్స్. ఇప్పుడు వామ్ అని రాస్తే ఇక్కడ ఏమొచ్చింది, నాట్ ఏ హాట్ అకౌంట్ అని వచ్చింది కదా. సో మనం వామ్ అని రాస్తే వామ్ అకౌంట్, హాట్ అని రాస్తే హాట్ అకౌంట్, ఇక్కడ పిక్ లిస్ట్. కోల్డ్ అని వస్తే కోల్డ్ అకౌంట్ అని రావాలి. సో దానికోసం ఏం చేద్దామంటే, ఇక్కడ సేమ్ నిన్న చేసిన దాంట్లోకి వెళ్ళి దాన్ని ఎడిట్ చేద్దాం. మళ్ళీ కొత్తది ఏం క్రియేట్ చేయకుండా ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ మనం ఎడిట్ చేసాం. అకౌంట్ స్టేటస్ కదా నిన్న చేసింది. సో అకౌంట్ స్టేటస్, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు రేటింగ్ అనేది హాట్ అయితే హాట్ అకౌంట్ రావాలి. ఇది ఎల్స్ పార్ట్, ఇఫ్ ఎల్స్ మాత్రం ఉంది. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ రావాలంటే ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ అంటారు. సో మనం ఇది ఎల్స్ పార్ట్ కదా, ఇప్పుడు ఈ ఎల్స్ పార్ట్ని తీసేద్దాం. ఈ ఎల్స్ పార్ట్లో ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్పిక్ వాల్యూ తీసుకుందాం. ఇఫ్ తీసుకోవాలి ఫస్ట్. ఇఫ్ తీసుకొని ఇందులో ఈ స్పిక్ వాల్యూ తీసుకుందాం. ఈ స్పిక్ వాల్యూ సేమ్ మనం ఇది ఎలా చేస్తామో అలానే. సో ఫీల్డ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. రేటింగ్ కదా, రేటింగ్ ఇక్కడ ఉంది. ఇన్సర్ట్ రేటింగ్ వచ్చేసింది. టెక్స్ట్ ఏమి ఇద్దాం, వామ్ ఇద్దాం. వామ్ ఇఫ్ ట్రూ అయితే ఏమని రాయాలి, హాట్ అకౌంట్ రాసాం కదా, ఇక్కడ వామ్ అకౌంట్ అని రాయాలి. వామ్ అకౌంట్. ఒకవేళ ఫాల్స్ ప్లేస్లో ఏం రాయాలి, ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి, ఫాల్స్ ప్లేస్ హాట్ అకౌంట్ వచ్చింది, వామ్ అకౌంట్ వచ్చింది. ఇప్పుడు హాట్ సెలెక్ట్ చేసుకుంటే హాట్ అకౌంట్ వస్తుంది, వామ్ సెలెక్ట్ చేసుకుంటే వామ్ అకౌంట్ అని వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్కిప్ అయ్యేది ఏంటిది, కోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కోల్డ్ అకౌంట్, ఫాల్స్లో కోల్డ్ అకౌంట్ రాసేసి అయిపోతుంది. కోల్డ్ అకౌంట్. సో ఒక్కసారి సింటాక్స్ చెక్ చేద్దాం. సింటాక్స్ ఈజ్ నో ఎర్రర్ లేదు. దెన్ క్విక్ సేవ్ అయిపోతుంది. సేవ్. సో మనం ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, అకౌంట్. ఇప్పుడు ఇక్కడ వామ్ ఉంది కదా, ఇక్కడ వామ్ అకౌంట్ అని వస్తుంది. రీఫ్రెష్ చేస్తే సరిగా వామ్ అకౌంట్. ఇప్పుడు కోల్డ్ అని వేద్దాం, కోల్డ్ అకౌంట్. దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ హాట్ అకౌంట్ వేద్దాం, హాట్ అకౌంట్. హాట్ అండ్ ఫీల్డ్ ఇచ్చాం, హాట్ అకౌంట్ వచ్చింది ఇలా. సో ఇవి చేసాం కదా, నెక్స్ట్ వ్యాలిడేషన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.